ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది. మరోసారి పెద్ద స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. శాసనమండలి స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా అభ్యర్థులను నిలబెట్టింది. 3 స్థానాలకి ఎన్నికలు జరుగుతుంటే 2 చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధికారికంగా బరిలో ఉన్నారు. ఈ 2 చోట్ల వైఎస్ఆర్సీపీ పోటీలో లేదు. జనసేన, బీజేపీ 2 పార్టీల మద్దతు తెలుగుదేశం పార్టీకే ప్రకటించున్నాయి. దాంతో అటు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలని టీడీపీ పట్టుదలతో పనిచేస్తుంది. అదే సమయంలో ఈ 2 పీడీఎఫ్ సంబంధించి సిట్టింగ్ స్థానాలు. గోదావరి జిల్లాల్లో అభ్యర్థిని మార్చి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీనే బరిలో దింపి పీడీఎఫ్ ప్రయత్నాలు మొదలెట్టేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోవడంతో ఇప్పుడు అభ్యర్థులు ప్రచారంలో దిగారు. ఇక ప్రస్తుతం ఏ అభ్యర్థికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నది పరిశీలిద్దాం. గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున పేరాబత్తుల రాజశేఖర్ బరిలో ఉన్నారు. ఆయనకి కూటమి పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. అది ఆయనకి అదనపు బలంగా మారబోతోంది. దాంతోపాటుగా ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకి పెద్దగా పదవులు దక్కిన దాఖలాలు లేవు. గతంలో జెడ్పీటీసీ, ఇతర కొన్ని స్థానిక సంస్థల్లో పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. ఇక ఆయనకు కులం చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారబోతున్నట్టుగా చెప్తున్నారు. కాపు కులానికి చెందినటువంటి నాయకుడిగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సొంత కులస్తుల మద్దతు తనకు అనుకూలిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. దాంతోపాటుగా అధికార పార్టీ కావడంతో మొత్తం అన్ని స్థానాల్లోనూ కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో ఇవన్నీ అడ్వాంటేజ్గా ఆయన అంచనా వేస్తున్నారు. ఇక ఆయనకి అనేక రకాల పరీక్షలు తప్పేలా లేదు. ముఖ్యంగా పీడీఎఫ్కి బలమైన పునాది ఉంది, విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంది. ఇది పేరాబత్తుల రాజశేఖర్కి చాలా పెద్ద సమస్య కాబోతోంది. 3 నెలల నుంచే ప్రచారంలో ఉన్నప్పటికి కూడా పేరాబత్తుల రాజశేఖర్ పేరు ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో పెద్దగా పరిచయం ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది ఆయనకి మైనస్గా మారబోతోంది. అదే సమయంలో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. దాంతోపాటుగా సామాన్యుల్లో కూడా ధరల పెరుగుదల, మద్యం ధరలు తాజాగా పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పేరాబత్తుల రాజశేఖర్కి పెద్ద స్థాయిలో అవరోధాలుగా కనిపించబోతున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతు కూడా పీడీఎఫ్కి దక్కితే చాలా పెద్ద సమస్యగా పేరాబత్తుల రాజశేఖర్కి మారబోతోంది. దాంతోపాటుగా సొంత జిల్లాలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి పేరాబత్తుల రాజశేఖర్కి సొంత జిల్లాలో అనేక మంది నేతల నుంచి అసంతృప్తి, అసహనం, వ్యతిరేకత ఎదురవుతోంది. చాలామంది పేరాబత్తుల రాజశేఖర్కి సహకరించడానికి సిద్ధంగా కనిపించట్లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఆయనకు హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అది కూటమిలో ఉన్నటువంటి విభేదాలను చాటుతోంది. ఇవన్నీ పేరాబత్తుల రాజశేఖర్కి పెద్ద పెద్ద సమస్యగా కనిపించబోతున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఆయన గట్టెక్కేయడానికి ఎంత మేరకు అవకాశం ఉంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. మరొక వైపు పీడీఎఫ్ తరపున డివి రాఘవులు బరిలో ఉన్నారు. ఆయనకి రాజకీయాలు కొత్త. మొన్నటి వరకు టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చి ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఆయన యూటీఎఫ్ నాయకుడిగా 2 గోదావరి జిల్లాల్లోనూ ఉపాధ్యాయ వర్గాల్లో పరిచయం ఉన్నప్పటికీ సామాన్య గ్రాడ్యుయేట్ ఓటర్లో ఆయనకి పెద్దగా పరిచయం లేదు. అదే సమయంలో ఆయనకు ఆర్థికంగాను అంత బలం కూడా కనిపించడం లేదు. అయితే సంఘం బలమే తన బలంగా ఆయన చెప్తుంటారు కాబట్టి అది ఎంత మేరకు తోడ్పడుతుంది అన్నది చూడాలి. రెండోది సిట్టింగ్ స్థానంగా మొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా గెలిచినటువంటి బలం కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశంగా ఉంది. అదే సమయంలో ఎమ్మెల్సీగా డివి రాఘవుల అభ్యర్థిత్వం మీద ఉపాధ్యాయ సంఘాల్లోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఆయనకి ఎంత మేరకు పనిచేస్తాయి అన్నది ప్రశ్నార్థకం. ముఖ్యంగా యూటీఎఫ్ అడ్డుకోవడం కోసం అనేక ఎస్టీయూ లాంటి సంఘాలు ప్రత్యర్థితో చేతులు కలిపినటువంటి అనుభవాలు అనేక ఉన్నాయి. దాంతో అదొక పెద్ద సమస్యగా డివి రాఘవులకి కనిపించబోతుంది. దాంతోపాటుగా జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ ఈసారి ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. ఆయన కూడా భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సీ
మాల కులస్తుల్లో జీవి హర్షకుమార్‌కు ఉన్నటువంటి ఫాలోయింగ్ రీత్యా జీవి సుందర్ యువకుడిగా బరిలో దిగి కొంతమందిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆయన చీల్చే ఓట్లు కూడా డీవీ రాఘవులకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఇలాంటి అనేక సమస్యలు డీవీ రాఘవులు ముందున్నాయి. వీటన్నిటిని ఆయన ఎలా ఎదుర్కోగలరు? సిట్టింగ్ సీట్‌ని పీడీఎఫ్ తిరిగి కైవసం చేసుకోవడానికి ఆయన ఎంత మేరకు కృషి చేయగలరు? అన్నది పెద్ద సవాల్. ఇక కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానం వరకు వస్తే ఇద్దరు బలమైనటువంటి నేతలు. ఒకరు మాజీ మంత్రి ఆలపాటి రాజా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. ఆయనకి సొంత కులంలో పట్టుంది. విస్తృతమైన పరిచయాలున్నాయి. చాలా కాలంగా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. 6, 7 నెలలుగానే ఆయన విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఓటర్ల చేరిక దగ్గర నుంచి అనేక విషయాల్లో ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఇవన్నీ ఆయన కలిసొస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఆర్థికంగాను, అధికార బలంతోనూ అన్నీ ఆయనకి అడ్వాంటేజ్‌గా అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా మొత్తం 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలన్నీ కూటమి పరిధిలోనే ఉండడంతో కూటమి పార్టీల చేదోడు తనకు అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అనుభవంతో పాటుగా ఆర్థిక ఆసరా, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మద్దతు, కుల బలం, అధికార పార్టీ హవా ఇవన్నీ తనకి ప్లస్ పాయింట్స్‌గా ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మొదలైనటువంటి తరుణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఓట్లే పట్టభద్రుల ఫలితాన్ని నిర్దేశిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి పెద్ద సవాల్ ఎదురు కాబోతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనేటువంటి కారణంతో అనేక మంది చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. అది ఆలపాటి రాజాకి అతి పెద్ద సమస్యగా మారబోతోంది. అదే సమయంలో జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది కింద స్థాయి నేతలు ఈసారి తెలుగుదేశం పార్టీకి సహకరించడం ప్రశ్నార్థకంగా ఉంది. నిన్న కూడా పీడీఎఫ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వెళ్ళి మద్దతు ప్రకటించి రావడం అందుకొక సంకేతం. ఇవన్నీ కూడా ఆలపాటి రాజాకి తలనొప్పులు తీసుకొచ్చేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు ఆయనకి విస్తృతమైనటువంటి పరిచయాలున్నాయి. మొత్తం 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లోనూ ఆయనకి సొంత క్యాడర్ ఉంది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అనుభవం ఉంది. విస్తృతంగా పలుమార్లు ఎమ్మెల్సీగా గెలిచిన చరిత్ర ఉంది. ఎమ్మెల్సీగా అత్యంత నిరాడంబరంగా ప్రజా సమస్యలని మండలంలో వినిపించడంలో విస్తృతంగా కృషి చేస్తారన్న గుర్తింపు ఉంది. ఇలాంటి అనేక ప్లస్ పాయింట్స్ కేఎస్ లక్ష్మణరావుకి కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. దాంతోపాటుగా యూటీఎఫ్కి ఈసారి మిగిలినటువంటి సంఘాల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనేటువంటి ప్రశ్న కూడా ఉంది. ఇలాంటి కొన్ని సవాళ్లు ఆయన కూడా ఎదుర్కోబోతున్నారు. ఈసారి బలమైనటువంటి అభ్యర్థిని ఆయన ఢీకొట్టబోతుండడంతో ఈసారి పోటీ రసవత్రంగా కనిపిస్తోంది. మొత్తంగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పీడీఎఫ్, టీడీపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. ఇక ఇండిపెండెంట్లు, ఇతర అభ్యర్థులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు చీల్చే ఓట్లు ఎవరివి అన్నదే ఈ అభ్యర్థుల జాతకాన్ని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖర్ ప్రస్తుతానికి ప్రచారంలో ముందంజలో ఉంటే కేడర్ పరంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలని యూటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తనకున్న విస్తృత నెట్వర్క్ ద్వారా మరోసారి పాగా వేయాలని కేఎస్ లక్ష్మణరావు ప్రయత్నం చేస్తుంటే ఆయనకి చెక్ పెట్టేందుకు ఆలపాటి రాజా పావులు కదుపుతున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారు? చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆశిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయి చూద్దాం.